అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమధు ఇప్పుడిప్పుడే గజ్వేల్ నియోజకవర్గం వస్తున్న సందర్భంగా మనతో పాటు మాజీ సర్పంచ్ చిట్టి మాధురి ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారం? మీరు నిన్న మొన్నటి నుంచి బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? అభివృద్ధి వెనకాల పరిగెడుతున్నట్టుగా ఉంది. అభివృద్ధి మా దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఏవైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో ప్రత్యేకంగా మా మండలంలో కానీ మా గ్రామంలో కానీ అవి కంప్లీట్ చేసుకోవడానికి మాకు ఒక మంచి అవకాశం, మా గూటికి మేము చేరినట్టుగా ఉంది. ఇవి ఏవైతే 6 పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశించబెట్టారో ఆ పథకాలకు అందరూ ఆకర్షితులయ్యారు. దానికోసమని మేము ఈ పార్టీ బీఆర్ఎస్ నుంచి మేము ఇందులోకి రావడం జరిగింది. అంటే గతంలో జెడ్పీటీసీగా చేశారు, సర్పంచ్గా చేశారు, కీలకంగా ఉన్నారు ఈ యొక్క గజ్వేల్ నియోజకవర్గంలో. ఇప్పుడు పార్టీ మారాల్సిన కారణాలు ఏమైనా ఉండొచ్చా? తప్పకుండా చెప్తున్నాను కదా, అభివృద్ధికి ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త పథకాలు పెట్టారో వాటన్నిటికీ మాకు పేదింటికి వాళ్ళకి అవి అనుకువగా ఉన్నాయి, చేరువుగా ఉన్నాయి కాబట్టి వాటికి ఆకర్షితులమై అభివృద్ధి కోసమని డెవలప్మెంట్ కోసమని చేరడం జరిగింది. అంటే మండలం అంటే కొండపాక మండలం అన్ని సౌకర్యాలు ఉండాలి, కానీ కొండపాక మండలం చూస్తే ఒక దీన స్థితిలో ఉందని చెప్పొచ్చు. మీరు సర్పంచ్గా చేశారు, అంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మీకు ఎట్లా పోతారు, ముందుకెళ్తారు? నీలమధు గారిని గెలిపించుకుంటాము, గౌరవ ముఖ్యమంత్రి గారి తోడు ఉంటాము, వారి ఆశీస్సులు మా మీద ఎప్పుడూ ఉంటాయి కాబట్టి దానివల్ల మేము అన్ని ఏవైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో, రైతులకు ఏవైతే నీళ్లు ఆగిపోయి ఉన్నాయో వాటినన్నింటినీ తెచ్చుకునే ప్రయత్నంలో ఇదొక భాగంగా మేము. అంటే మల్లన్న సాగర్ భూబాధులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఎల్ఆర్ ప్యాకేజ్ వాళ్ళకి రాలేదు, అందరికి కూడా ఎటువంటి ఉపాధి లేకుండా కూడా బయట వాళ్ళు తిరుగుతున్నారని తెలిసింది. వాళ్ళ ఒక పరిస్థితి చాలా దీనంగా ఉంది. వారి పక్షాన మీరు ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు కాంగ్రెస్ పార్టీ పక్షాన? అంటే నిజంగా చెప్పాలంటే మల్లన్న సాగర్లో బాధితులు మేము కూడా ఒకరం. కాకపోతే ఏంటంటే మా గురించి మేము ఆలోచించకుండా ప్రజల గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎట్లాగో ఈ విషయాలన్నీ తనకు అవగాహనలో ఉన్నాయి, తన దీంట్లో ఉన్నాయి కాబట్టి రాని వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి సౌకర్యం కలిగించేటట్టుగా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. నీలమధు గారికి కూడా మేము కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకుంటాము, కాకపోతే మా మండలం మా నియోజకవర్గం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని వారిని కోరుకుంటాము. ఓకే, అంటే మహిళా నాయకులారుగా మీరు ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గం మహిళలకు మీరు ఏం చెప్తారు? అంటే నీలమధుకి ఎందుకు వేయాల్సి ఓటు అని చెప్పి ఏం చెప్తారు మీరు? నేను ఒక సర్పంచ్గా చేశాను, ఒక జెడ్పీటీసీగా చేశాను. జెడ్పీటీసీ కంటే కూడా నేను సర్పంచ్గా గ్రౌండ్ లెవెల్లో ప్రజలకున్న సమస్యలు ఏమున్నావో అవన్నీ నీలమధు గారు ఒక సర్పంచ్గా తను చేశారు కాబట్టి వారికి అన్ని అవగాహన ఉన్నాయి. ప్రజలకు ఏవి అవసరం ఉన్నాయి, నిత్యావసర వస్తువుల్లో ఏవి ముఖ్యమైనవి, వాళ్ళకి అన్నిటినీ అవకాశం కలిగించేటట్టుగా మేము అందరం ఒక్కటై ఉన్నాము. ఎవరిని కదిలించినా కానీ ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. నీలమధు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు ఆల్రెడీ వారి ప్రజల వద్ద పరిపాలన దృష్టి అందరికీ పోయింది కాబట్టి వాళ్ళే ఎంతోజియాజంగా నేను చెప్పే అవసరం లేకుండానే మేము హస్తం గుర్తుకే ఓటేసుకుంటాం, నీలమధు గారిని గెలిపించుకుంటాం. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు వచ్చారో అట్లానే నీలమధుని కూడా ఒక ఎంపీగా మా నియోజకవర్గం నుంచి మేము గెలిపించుకుంటాం అని చెప్తున్నారు. 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజల్లోకి ఎటువంటి వ్యూహంతో వెళ్తారు? ఎందుకంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావడం అని చెప్పి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? అంటే కొంచెం టైం కావాలండి. 10 ఏళ్లలో మనం ఎంత చదువుకున్నామో మనకు తెలుసు, కనీసం ఒక సంవత్సరం కూడా అలా కాలేదు. వారు ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అవ్వట్లేదు, నేను చెయ్యను అని కూడా ఎక్కడా చెప్పట్లేదు. చేసిన వాటిని వాగ్దానాలని తప్పకుండా నెరవేరుస్తూ ఉన్నారు. ఇంకోటి రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి ప్రజల్లో అది చాలా సుచ్చుకుపోయింది. నేను చెప్పే అవసరం లేకుండానే ప్రజలే నాకు చెప్తున్నారు, జనాలే మా ఆడవాళ్ళే చెప్తున్నారు, అక్క 2 లక్షల వరకు రుణమాఫీ కూడా చేస్తామని అన్నారు. మనం ఇట్లాంటి నాయకుడిని మనం పోడగొట్టుకోవద్దు, మనం తప్పకుండా వారికి మనం బలంగా నిలబడదాము అన్నట్టుగా వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, తప్పకుండా మా మహిళలందరూ కూడా నీలమధు గారిని కూడా గెలిపించుకొని మన ఉనికి అనేది ఏదైతే ఉందో అక్కడ ఢిల్లీ వరకు వినపడాలంటే మనము వారిని గెలిపించుకొని మా ఒత్తు సత్తా మేము సాడతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అంటే భూబాధితులకు సంబంధించి మల్లన్న సాగర్ భూబాధితులు కావచ్చు, ఇటు ఒక 6 గ్యారెంటీలకు సంబంధించి అన్నీ అమలయ్యే విధంగా మేము చూస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా పథకాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి సర్పంచ్ చిట్టి మాధురి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.